ఇంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే. లాయర్లకే సంబంధం లేదంట. ఏదో మీ ఇల్లుని ఏమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట. గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు? కోర్టుకి వెళ్తే కానీ ఇప్పుడు కోర్టుకి జిల్లా కోర్టులకు వెళ్ళడానికి లేదు, స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంట. మన ఆస్తిని ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను. కర్నూలుకి వెళ్ళాలి, లేదంటే అమరావతికి వెళ్ళాలి. లాయర్ని హైర్ చేయగలమా మనం? ఎక్కడ పెట్టుకోగలం? స్థానిక కోర్టులకి శక్తి లేదు. ఈ బిల్డింగ్ని ఎవరన్నా దోచేస్తే ఇప్పుడు కబ్జా పెడితే మిథున్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు మనుషులు, లేదంటే మోపిదేవి వెంకటరమణ గారు మనుషులు వచ్చి దాన్ని కబ్జా పెడితే దాని దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఇది నేను ఒక జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, న్యూట్రల్గా ఉండే ప్రజానికం నేను తిరస్కరిస్తున్నాను. నేను వాళ్ళ కోసం చెప్పట్లా, వైసీపీకి ఓటేస్తున్న వాళ్ళకి చెప్తున్నా. మీరు గనక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టేట్టే మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప, అది 130 అది ఎన్ని ఓట్ల ఎన్ని సీట్ల మెజారిటీతో అనేది ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. నేను తిరుగుతున్నాను కదా ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల 13 రోజు మనకి 13 కోసం సిద్ధంగా ఉన్నారు అంతే. కాకపోతే అది ఎన్ని ఓట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అనేదే ప్రశ్న. కూటమి గెలుస్తుందా లేదా అన్నదే ప్రశ్న కాదు. ఎన్ని సీట్లతోటి మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే. సో దాంట్లో భాగంగా నేను ఈ రోజున అనగాని సత్యప్రసాద్ గారిని టీడీపీ రేపల్లి నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ క్యాండిడేట్గా చేస్తా ఉన్నా. నేను ఈరోజు అడుగుతున్నా, ఓట్లు వేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. కానీ నేను బాధ్యత కూడా తీసుకుంటున్నాను. మన రేపల్లి సమస్యలకు కానీ, బాపట్ల సమస్యలకు కానీ, పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జన సైనికుల ద్వారా, జనసేన నాయకుల ద్వారా మీరు ఒక్క కబురు పంపించినా మేము బాధ్యత తీసుకుంటాం. కూడికలు తీగిపోయినా కూర్చోబెట్టి మన జన సైనికులు, మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు. నేను కూడా బాధ్యత తీసుకుంటాను. అంటే ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తికే, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఫోటోలు చూస్తూ ఉండే ఒకటే అనిపిస్తా ఉంది. ఆయనకు కూడా గౌరవమైన వ్యక్తి. ఈ ముఖ్యమంత్రికి పిచ్చి ఏంటంటే అందరూ నమస్కారాలు పెట్టాలి. నమస్కారం ఎందుకు పెడతాం? ఇష్టంతో పెడతాం, గౌరవంతో పెడతాం, భయంతో ఎవడ పెట్టడం. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిని, ఏ హీరో అయినా సరే, ఎవరైనా సరే ఇష్టపడతాం. అంతేగాని ఎవరు కూడా పెద్ద చిన్న ఎవరు కూడా భయపడరు. ఎవరు ఇక్కడ చిన్న ఇబ్బంది పడతారు అంతే. దాన్ని జగన్ అందుకని ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి సగటు మనిషిని ఇంకెంత ఇబ్బంది పెట్టగలడు? ఒక సీనియర్ రాజకీయ దురంధరులు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టగలిగిన వ్యక్తి సగటు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టలేడు? అందుకని ఇది మార్పుకి మనం వస్తున్నాం. మార్పు కూటమితోనే సాధ్యం. నేను సైజు తగ్గించుకొని ఓటు శాతం పెరిగినా కానీ ఎందుకు తగ్గించుకున్నామంటే ఈసారి ప్రజలు ఓడిపోకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, యువత ఓడిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆడబిడ్డలకి భరోసా ఇవ్వాలి, వారిని మహిళలకి సాధికారత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే మనకి డబ్బు, వారి సంపాదన ఉండాలి వాళ్ళ దగ్గర. ఇలాంటి బలమైన మనకి ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నాం. మనకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకుని 41,000 కోట్ల ఇసుకలో దోచేశారు, 40,000 కోట్ల రూపాయలు మద్యంలో దోచేశారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, పోలీసులకి టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా నిజంగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నేను బలమైన బాధ్యతలు తీసుకునే వ్యక్తుల సమూహం ఇది. అనగాని సత్యప్రసాద్ గారు కానీ, మనకి కృష్ణప్రసాద్ గారు కానీ,
అక్కడున్న చంద్రబాబు గారు కానీ